హలో హాయ్ అందరికి. ఈరోజు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక మంచి స్టోరీ అన్నమాట. మనం ఇప్పుడు ఒక స్టోరీ చెప్పుకుందాం. అయితే అనగనగా ఒక ఊరిలో ఒక కాకి ఉంటుంది. అయితే కాకి ఏందనంటే మనకి ఆకాశంలో ఎగురుకుంటా వెళ్తూ ఒక మటన్ ముక్కని నోట్లో పెట్టుకొని వెళ్తుంటది అనమాట. సో అట్లా వెళ్తున్న టైంలో ఏంటంటే దానికి సడన్ గా వెనకాలకు చూస్తుంది. చూసినప్పుడు చాలా ఒక 10-20 గ్రద్దలు ఉంటాయి అనమాట. గ్రద్దలు అన్ని దీని వెనకాల పడుతూ ఉంటాయి. సో అట్లా పడుతున్నప్పుడు ఏంటంటే దానికి భయం వేసి ఇంకా 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 ఫాస్ట్ గా వెళ్తుంటది అనమాట ముందుకి. అట్లా వెళ్తున్నప్పుడు దానికి ఇంకా ఆయాసం వస్తుంటది, దమ్ము వస్తుంటది, అట్లా అన్ని గద్దలు వెంట పడుతూ ఉంటాయి అనమాట. సో అట్లా పడుతున్నప్పుడు దానికి సడన్ గా ఏంటంటే ఒక చిలుక అడ్డం వస్తుంది. చిలుక అడ్డం వచ్చి నువ్వు అంత అంత ఆయాసపడుతున్నావు, అంత పరిగెడుతున్నావు, ఒకసారి ఏదైనా చేంజ్ చేసి చూడు, నీ నోట్లో మటన్ ముక్క ఉంది కదా, దాన్ని ఒకసారి వదిలేసి మళ్ళీ పరిగెట్టు, లేదంటే వదిలేసి వెళ్ళి చూడు అని ఒక చిన్న సజెషన్ ఇస్తుంది అనమాట. సో దానికి ఇంకొక థాట్ ఏం లేదు, ఎవరైనా చెప్పంగానే అప్పుడు వినేసేయాలి. సో అట్లా అది దానికి ఏదంటే అట్లా చెప్పంగానే చిలుక ఇంకా అది మటన్ ముక్క వదిలేసి మళ్ళీ పరిగెత్తడం అనేది స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మళ్ళీ వెనకాలకు తిరిగి చూస్తుంది. అది వెనకాలకు తిరిగే టైంలో ఏంటంటే అసలు గ్రద్దలు ఏవి కనిపించవు, ఒకటి కూడా ఉండదు. సో అది ఫుల్ హ్యాపీ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ స్టోరీలో గ్రద్ద ఎవరు, కాకి ఎవరు, చిలక ఎవరు ఎగ్జాంపుల్ అని అంటే ఇక్కడ మనకి ఈ కాకి ఎవరనంటే మనం అనమాట. సో ఈ మటన్ ముక్క ఏంటంటే అధిక బరువు. అండ్ ఇంకొకటి ఈ గ్రద్దలన్నీ ఎవరు అనంటే మన అధిక బరువును మనం ఎక్కువ అంటే మనం ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండడం వల్ల ఈ గ్రద్దలు ఏంటి అంటే బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఇంకా నరాల ప్రాబ్లమ్స్, ఇట్లా ఇవన్నీ కూడా గ్రద్దలు అనమాట. అంటే మనం బరువు ఎక్కువ ఉండడం వల్ల మనం ఇవన్నీ హెల్త్ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాం. సో మనం ఇట్లా ఒకవేళ కాకి ఎలా అయితే మటన్ ముక్క వదిలేసిందో అదే విధంగా మనం అధిక బరువును వదిలేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏవి కూడా రాకుండా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.